విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అప్గ్రేడ్ చేస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థ నిర్వహించింది. అయితే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ సిటీకి కొద్దిగా దూరంగా ఉండటం, అంటే 50 కిలోమీటర్స్ రేంజ్లో ఉండడం, సిటీ నుంచి కొద్దిగా ట్రాఫిక్ ఉండడం, చాలామంది భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుద్ది, ఎక్కువ టైం తీసుకుంటుంది, సరైన కనెక్టివిటీ లేదు, అసలు రోడ్డు ఉందా లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో దాన్ని క్లియర్ చేయడానికి నేను భోగాపురం ఎయిర్పోర్ట్కి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ రోడ్ ఎలా ఉంది, ఏ రోడ్ నుంచి వెళ్తే దగ్గర వస్తుంది, ఏ రోడ్ నుంచి వెళ్తే దూరం వస్తుంది, సో ఒకవేళ వస్తే ట్రాఫిక్ ఏ రోడ్ నుంచి ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే విషయాలు చెప్పడమే కాదు, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే హైవే నుంచి ఏదైతే అనంతపురం హైవే నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్న రోడ్డు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆన్ ది గ్రౌండ్ రిపోర్ట్ మనం తెలుసుకోవడం కోసం మనం ప్రస్తుతానికి విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నాం. ఈ బీచ్ రోడ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి నేను ఫ్రీ ట్రయల్ వేస్తున్నాను. సో బీచ్ రోడ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన ఏరియా కాబట్టి బీచ్ రోడ్ నుంచి మినిమం డిస్టెన్స్ ఎంత వస్తుందో కూడా మనం చూసుకుందాం. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనం బీచ్ రోడ్ నుంచి ఇప్పుడు బయలుదేరి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ప్రస్తుతం మనం విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న సబ్మెరైన్ దూరంలో, ఈ సబ్మెరైన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మిమ్మల్ని తీసుకెళ్తారు. రండి, కమాన్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియో చూస్తే రేపు పొద్దున భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే దగ్గరికి వస్తుంది, ఎంత టైం ముందు బయలుదేరితే భోగాపురం ఎయిర్పోర్ట్ రీచ్ అవుతామని తెలుస్తుంది. మన పక్కన ఇప్పుడు నేవల్ 1971 నేవల్ మెమోరియల్ దగ్గర ఉన్నాం. సో ఈ పక్కన తర్వాత వైఎంసీ, తెలిసిన ప్లేస్ ఇదంతా. సో ఇప్పుడు నేను బీచ్ రోడ్ నుంచి టువర్డ్స్ తెన్నేటి పార్క్ సైడ్కి వెళ్తున్నాను. ఆ సైడ్ నుంచి మాత్రమే నేను హైవే ఎక్కుతాను, ఎందుకంటే బీచ్ రోడ్ నుండి కన్నుండే దారిది. సో అలా కాకుండా అంటే సిటీ నుంచి వచ్చేవాళ్ళు కానీ, సీతందర్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేదంటే అక్కేపాలెం, లేదంటే ఎన్ఏడి నుంచి వచ్చేవాళ్ళు అయితే వెనక నుంచి రావచ్చు, సింహాచలం ఏరియా నుంచి. సో కానీ ఈ సిటీ నుంచి వచ్చేవాళ్ళు అంటే అప్ టు అక్కేపాలెం, లేదంటే మనకి తాడిచెట్లపాలెం, కంచిరపాలెం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం డైరెక్ట్గా హైవే నుంచి కూడా రావచ్చు. కదా కొంచెం లిటిల్ బిట్ ట్రాఫిక్ ఉంటుంది. సో నేను బీచ్ రోడ్ నుంచి వస్తున్నాను కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. సో అటు నుంచి కనుక వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంచరపాలెం నుంచి వస్తే తాడిచెట్లపాలెం టు గురుద్వార్ టు మద్దెలపాలెం టు హనుమంతవాక్ టు డైరెక్ట్ ఆ వే నుంచి కూడా మనం ఆనందపురం రీచ్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే బీచ్ రోడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం బీచ్ రోడ్లో ఉన్న ఏదైతే సబ్మెరైన్ ఉందో సబ్మెరైన్ దగ్గర స్టార్ట్ అయ్యాం. ఈ కైలాసగిరి హిల్ అనేది మన విశాఖపట్నానికి అందరం తీసుకొచ్చింది. అవతల పక్క డాల్ఫిన్ హిల్స్ మధ్యలో విశాఖపట్నం సిటీ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద విశాఖపట్నం. సముద్రం ఉన్నప్పటికీ కూడా సముద్రం ప్లస్ మన కొండలు ఉంటేనే విశాఖపట్నానికి అందం. ఇది చాలా రేర్గా అయితే ఒక ఊర్లో సముద్రం ఉంటుంది, లేదంటే కొండలు ఉంటాయి, కానీ రెండు ఉన్న అతి తక్కువ ప్లేస్లో ఒకటి విశాఖపట్నం. సో మనం ఇప్పుడు తెన్నేటి పార్క్ అప్ ఎక్కుతున్నాం. ఇక్కడి నుంచి బ్యూటీ ఎలా ఉంటుందంటే ఈ వ్యూ చూస్తే ఎంటైర్ సిటీ కనిపిస్తుంది. ఒక పక్కన సముద్రం, బే ఆఫ్ బెంగాల్ ఎంత దూరం ఉందో అంత దూరం కనిపిస్తుంది. సో అటువంటి ప్లేస్ అన్నమాటది ఈ తెన్నేటి పార్క్. తెన్నేటి పార్క్ అంటే ఈ వ్యూ కోసం ఇక్కడికి ఈవినింగ్ చాలా మంది వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు. సో ఈ ఏరియా ఈవినింగ్ వస్తే బిజీయెస్ట్ ఏరియా అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ రావడానికి చాలామంది లోకల్స్ కానీ లేదా బయట నుంచి వచ్చే టూరిస్టులు కానీ ఇష్టపడతారు, ఎందుకంటే వ్యూ మొత్తం చూడటానికి అని చెప్పేసి. ఇప్పుడు మనం భోగాపురం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు తెన్నేటి పార్క్ దాటాం. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనం హనుమంతవాక్లో ఎక్కొచ్చు, హైవే హనుమంతవాక్లో ఎక్కొచ్చు కదా. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే స్ట్రైట్గా ఎక్కి అక్కడ హనుమంతవాక్ సిగ్నల్లో ఇరుక్కుపోయే కన్నా కొద్దిగా గుర్తుపెట్టుకొని భోగాపురం వెళ్ళే వాళ్ళు ఈ బీచ్ రోడ్ అంటే టువర్డ్స్ సాగర్ నగర్ సైడ్కి రండి. ఎందుకంటే అక్కడి నుంచి మనకు వస్తే విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్ ఉంటుంది. సో విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్కి వెళ్తే కొద్దిగా ట్రాఫిక్ లెస్, కొద్దిగా ఈజీగా కూడా వెళ్ళొచ్చు.
ఎందుకంటే హనుమంతవాక్ జంక్షన్ పెద్ద జంక్షన్ కాబట్టి అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. ఇది మన సీతకొండ వ్యూ పాయింట్. వైజాగ్ సీతకొండ పేరు ఆల్రెడీ, వైజాగ్ అనే పేరు ఆల్రెడీ ఇక్కడ పాడైపోయింది. సో ఇక్కడి నుంచి కానీ వ్యూ చూస్తే అద్దరిపోద్ది అన్నమాట. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ సిటీ సైడ్ కానీ క్లియర్ కనిపిస్తుంది. బే ఆఫ్ బెంగాల్లో ఉన్న మొత్తం ఏరియా వాటర్ మొత్తం కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకి సాగర్ నగర్ సైడ్ చూస్తే కింద డౌన్ ఏదైతే ఉందో ఈ బీచ్ సైడ్, సో చాలా బ్యూటిఫుల్ ఏరియా. ఇక్కడ చాలా మూవీస్ కూడా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మూవీస్ కూడా చిరంజీవి ఇప్పుడు మనం విశాఖ వ్యాలీ ఏదైతే జూ ఉంది, జూ బ్యాక్ సైడ్ గేట్కి ముందు ఏదైతే ప్లేస్ ఉందో ఆ రోడ్లోంచి మనం వెళ్తున్నాం. సో సేతుకోండి దాటిన తర్వాత లెఫ్ట్కి తీసుకుందాం కానీ హైవేలోకి వెళ్ళడానికి. ఇఫ్ ఎవరైనా హైవే ప్రిఫర్ చేస్తే ఈ రోడ్లో వెళ్ళండి, లేదంటే బ్యూటిఫుల్ ఏదైతే మన బీచ్ రోడ్ ఉందో ఆ బీచ్ రోడ్లోంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మన విశాఖ వ్యాలీ జంక్షన్ ఇప్పుడే మన హైవే ఎక్కుతున్నాం. మన ఇది హనుమంతవాక్ దాటిన తర్వాత వచ్చిన జంక్షన్, బిఫోర్ జూకి వెళ్ళే జంక్షన్ ముందు ఇక్కడ ఎక్కుతున్నాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా కేర్ఫుల్గా మనం ఇక్కడ హైవే ఎక్కవలసిన పరిస్థితి. ఎందుకంటే కొద్ది సిగ్నల్ కొద్ది డేంజరస్ సిగ్నల్స్, అది చాలా యాక్సిడెంట్స్ రికార్డ్ అయిన ఏరియా అది. ఎందుకంటే అటునుంచి మధురవాడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ లేదంటే ఇటు నుంచి సిటీ నుంచి వచ్చే వెహికల్స్ కానీ కొద్దిగా ఫాస్ట్గా రావడం, అక్కడ సిగ్నల్ని కొద్దిగా గమనించకపోవడం కూడా ఈ ఎక్కువ యాక్సిడెంట్లు జరగడానికి గల కారణం ఇది. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ నుంచి తీసుకుంటే మనకి హైవే ఎక్కగలం.
ఎక్కడ అప్పుడప్పుడు మనకులేస్తుంది ఏం ప్రాబ్లం రాయింది లేట్లేదా నీకు? ఇది మనకి ఆనందపురం జంక్షన్. ఇది ఆనందపురం జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఈ జంక్షన్ నుంచి సో ఇక్కడ తీసుకుని బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తే బ్రిడ్జ్ ఎక్కొచ్చు. చూడండి బస్సు చూడండి ఎంత వరస్ట్గా ఆపాడు. ఆయన ఎక్కించుకోవడానికి రైట్ సైడ్ ఆపాడు. ఇది పక్కన ఎవరికి లేకుండా పోయింది సెన్స్. ఆయన ఎక్కడానికి ఇబ్బంది, ఆయన ఎక్కితే ఈ లోపల వచ్చే వెహికల్స్ ఏదైనా డాష్ ఇస్తే ఆయన ప్రమాదం జరుగుతుంది, ఆ వెహికల్కి ఇబ్బంది. NH16 గైస్, ఇది విజయనగరం వెళ్ళే రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయనగరం వెళ్తాం. సో లెఫ్ట్ ఇక్కడ కూడా తీసుకోవద్దు మీరు. మన విజయనగరం వెళ్ళే రోడ్ అవసరం లేదు. మనం స్ట్రైట్గా శ్రీకాకుళం రోడ్లోనే వెళ్ళాలి హైవేలో. సో లెఫ్ట్ తీసుకుంటే విజయనగరం వెళ్ళి అలా లెఫ్ట్ సైడ్ నుంచి డైవర్ట్ అవుతుంది. సో మనం స్ట్రైట్గా అంటే ఏదైతే విజయనగరం జంక్షన్ ఉందో జంక్షన్ క్రాస్ చేసి మనం వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. సో ఈ బ్రిడ్జ్ కింద భాగం కనిపిస్తుంది అంటే మనకు కనిపించదు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే అలా విజయనగరం వెళ్ళిపోతుంది. ఈ బ్రిడ్జ్ దాటి మనం కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత డైవర్షన్ ఉంటుంది. అక్కడ నేను మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం విజయనగరం జంక్షన్ దాటి వెళ్తాం. గైస్, ఇప్పుడే మనం విజయనగరం జంక్షన్ దాటి క్రాస్ అయిన తర్వాత బ్రిడ్జ్ ఇప్పుడే దిగాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనించకపోతే మాత్రం మిస్ అయిపోతారు, ఎదురుకి వెళ్ళిపోతారు. మళ్ళీ టైం టేకింగ్ తీసుకుంటున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా వస్తుంది. నేను ఇక్కడ చూసుకుంటే మీరు మనం బ్రిడ్జ్ దిగిన తర్వాత హైవే జంక్షన్లో ఉన్న బ్రిడ్జ్ ఇప్పుడు క్రాస్ చేసిన తర్వాత గమనించండి. ఈ జస్ట్ క్రాస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ హైవేలో వెళ్ళిపోతే ఏంటంటే మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ మనం భగవర్ ఎయిర్పోర్ట్ జరిగే బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు. సో అందుకని ఇక్కడ ఇప్పుడు మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి. మీకు లెఫ్ట్లో చూపిస్తున్నాను. ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది ఆ లెఫ్ట్ సైడ్. ఆ బంక్ దాటిన తర్వాత చిన్న రోడ్డు మీదకి చిన్న చెట్లు వస్తుంది. చెట్టు నుంచి ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో చూపిస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదో భూమిత గ్రీన్ వే రిసార్ట్ అని చెప్పేసి ఒక రిసార్ట్, భూమాత గ్రీన్ వే రిసార్ట్ అని చెప్పేసి ఒక రిసార్ట్ ఉంది. ఆ బోర్డు ఉంది, రిసార్ట్కి సంబంధించిన బోర్డు ఉంది. ఆ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకోండి. మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఒక పక్కని మీకు డ్రోన్ విజువల్ చూపిస్తున్నాను, ఇంకో పక్కన కార్ విజువల్ చూపిస్తున్నాను. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. फुल टैंक मार दो बोल रहे हैं. సో ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ తీసుకుంటేనే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వగలం. సిటీ నుంచి వస్తే మాత్రం డైరెక్ట్ గా మీకు కనిపిస్తున్న హైవేలో రైట్ సైడ్ వెళ్ళొద్దు. ఈ ఏదైతే ఇప్పుడు నేను సర్వీస్ రోడ్ తీసుకుంటానో ఆ సర్వీస్ రోడ్ నుంచి మీరు తీసుకోండి. సో అప్పుడు మాత్రమే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి స్ట్రైట్ గా వెళ్ళగలం. లేదండి అది కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు. సో అందుకని కొద్దిగా టైం పడుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ మీరు ఎప్పుడైనా భోగాపురం
మనం ప్రస్తుతానికి ఆ బ్రిడ్జ్ పూర్తి అయ్యే వరకు మనం లోపలికి వెళ్ళాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి, అంటే మన సర్వీస్ రోడ్లో తీసుకోవాలి. वो बोल दिया नहीं चाहिए बोलने तो वो वापस गया. अभी ऑप्टिंग रिवर साइड तो कैसे आएगा? अभी टाइम कितना बजे हो गया? ऐसे हाँ ऐसे बोलने तो कैसे हो गया? ఇది ఎవరిది? हाँ नहीं है बात పోలేపల్లి. कर रुको एक बार. ఇక్కడ పోలేపల్లి విలేజ్ అంటది. ఈ పోలేపల్లి విలేజ్ నుంచి तो किधर है मैडम? మనం ఇక్కడ ఒక మళ్ళీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పాస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అంటే ఈ ఫ్లెక్సీలు అయ్యి పర్మనెంట్ గా ఉంది కాబట్టి ఈ పోలపల్లి విలేజ్ అంటే ఇది ఒకవేళ ఇక్కడ మిస్ అయితే నెక్స్ట్ అండర్ గ్రౌండ్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనం అవతల ఏదైతే ఉందో మనం రైట్ సైడ్ సర్వీస్ రోడ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు సర్వీస్ రోడ్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, అవతల పక్క సర్వీస్ రోడ్కి. ठीक है तब ఇక్కడ గమనించండి, రైట్ సైడ్కి వెళ్తున్నాను. हाँ 500 दे दो उसको. हाँ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ రైట్కి వెళ్తే మళ్ళీ వైజాగ్ రోడ్కి వెళ్తాం కాబట్టి మీరు తీసుకోవాల్సింది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లారీ వస్తుంది చూడండి, ఆ వేలో తీసుకోవాలి. సో ఆ వేలో తీసుకున్నప్పుడు మాత్రం వెళ్ళగలం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్ ఇక్కడ మళ్ళీ రైట్కి వెళ్ళకుండా నేను లెఫ్ట్కి వెళ్ళాను. సో ఈ అన్న కూడా రైట్ కావచ్చు. ఇది సర్వీస్ రైట్ లెవెల్ మళ్ళీ డివైడ్ అవుతుంది. మళ్ళీ హైవే కి తీసుకుంటాం. మళ్ళీ ఏ సర్వీస్ రోడ్ కాబట్టి దారి వస్తుంది కంపల్గా. డ్రోన్ డిజాల్వ్ చేసి పెట్టేస్తాం. డ్రోన్ డిజాల్వ్ చేస్తాం. చూడండి కానీ ఆ డ్రోన్ ఆల్రెడీ ప్యాచెస్ వస్తుంది. మళ్ళీ తర్వాత మనం చూస్తుంది. నేను యూస్ చేసి ఆపరేట్ చేస్తాను. వెహికల్ ని ఆపరేట్ ప్యాచెస్ ఆల్రెడీ చేసి పెట్టాను. ప్యాచెస్ మన వెహికల్ ఏదైనా ఆపరేట్ చేసి ఇది నోట ఈ సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్ సర్వీస్ రిలీజ్ అది రిలీజ్ కూడా సర్వీస్ రోడ్ దాని సో ఇల్లు తర్వాత దాన్ని ఎప్పుడు వెళ్ళారు సర్వీస్ రిలీజ్ సంబర్ కెళ్ళే రోడ్ కూడా వస్తుంది. ఈ టు కన్సల్ రోడ్ సో సంబర్ కెళ్ళే రోడ్ నెక్స్ట్ మీకు ఫైనల్గా ఎక్కడైతే మనం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి టర్న్ అవ్వాలో హైవే దగ్గర నుంచి ఆ పాయింట్కి తీసుకొచ్చేసాను. కాకపోతే ఇక్కడ మీరు పూర్తిగా గమనించాలి. ఇక్కడ సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉప్పాడిపేట అనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ఎదుర్కొంటే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. సో ఆ బ్రిడ్జ్ చూడండి, మీరు మీకు ఆ బ్రిడ్జ్ కింద నుంచి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను మీకు ఒకసారి. సో ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఈ బ్రిడ్జ్ మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బ్రిడ్జ్ అన్నాడు. సో వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైవే నుంచి డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కే విధంగా ఇప్పటికే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి వే ఆల్రెడీ సూచించారు. వే కూడా అది వర్క్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు అటు వెళ్ళలేని పరిస్థితి. సో అందుకని ఇప్పుడు వరకు మనం ఈ ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఆ సర్వీస్ రోడ్ని తీసుకుని మనం ఎలా వచ్చాం. సో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఇప్పుడు రైట్కి తీసుకుని వెళ్ళాలి. రైట్కి తీసుకుని వెళ్తే మాత్రమే మనం వెళ్ళగలం. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, నేను రైట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రోడ్డు బాగాలేదు. సో ఇక్కడ మీకు చిన్న
సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బోర్డు వచ్చింది. ఈ బోర్డు క్రాస్ చేసుకుని మాత్రమే మనం రోడ్ ఎక్కాలి. సో ఈ బోర్డు క్రాస్ చేసిన తర్వాత ఒక పెద్ద రోడ్ కనిపిస్తుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అంటాం, మరి ఏమంటారు కదా. కానీ ఓవరాల్గా ఇది పెద్ద రోడ్డు, అంటే 6 లైన్ రోడ్ కింద కనిపిస్తుంది నాకు. సో ఆ రోడ్డు కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తున్నాను. సో ఈ 6 లైన్ రోడ్ ఇప్పుడు ఎక్కువ అంటే పూర్తి స్థాయిలో ఇంకా వర్క్ అవ్వలేదు కాబట్టి ఈ రోడ్ ఇంకా యూజ్ చేయడానికి లేదు. వాళ్ళు నిజంగా జూలైలో కనుక ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే ఈ లోపలికి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఒక పార్టీ ఇబ్బందే కలుగుతుంది. కిలోమీటర్ స్పీడ్తో వచ్చేస్తుంది రా డ్రోన్. 100 కిలోమీటర్ స్పీడ్తో వచ్చేస్తుంది డ్రోన్. నేను టెస్ట్ చేయలేదు, ఇప్పుడే టెస్ట్ చేయలేదు. ఎంత ఫాస్ట్ వచ్చేది బాబు, ఎందుకు రాదు? ఎక్కడ వచ్చేస్తుంది బాబు డ్రోన్ అంత ఫాస్ట్గా? ఇదిగో చూడొచ్చు రోడ్డు మనం ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడడం బాబు, అక్కడ ఎక్కడ పోతే అక్కడ ఉన్నాయి అట్లు. కానీ ఏం మాట మాట బాబా, హైదరాబాద్ ఆ ఎయిర్పోర్ట్ మాత్రం కేక సూపర్. సో డ్రోన్ విజువల్ చూస్తే అదిరిపోయింది. ఇక్కడ ఎంత నీట్గా ఎంత ఇదిగా కనిపిస్తుందో మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతానికి మన हो गया. ఇది మొత్తం టెర్మినల్. ఇక్కడ మనం డ్రాప్ చేసి వాళ్ళని డ్రాప్ చేయొచ్చు. సిటీ నుంచి బయలుదేరి అంటే బీచ్ రోడ్ నుంచి బయలుదేరి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం చేరుకున్నాం. కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు పూర్తయినట్టు కనిపిస్తుంది. సో ఇంకా ఏంటంటే పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక్కోటి చేస్తారని చెప్పేసి అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు మన విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా చేరుకోవాలి అనే దారిని చూపించడానికి విశాఖపట్నంలో బయలుదేరి బీచ్ రోడ్ నుంచి విజయనగరం సర్కిల్ జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ క్రాస్ చేసిన తర్వాత పోలిపాడు అనే విలేజ్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుని లోపలికి రావాల్సి వచ్చింది. అయితే ఏంటంటే పోలిపాడు అనే విలేజ్ దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అయితే అక్కడ కావాల్సిన సర్వీస్ రోడ్ నుంచి మనం రావాల్సి వచ్చింది. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడైతే హైవే నుంచి ఎయిర్పోర్ట్కి రావాల్సిన కనెక్టివిటీ పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఆ లోపల నుంచి సర్వీస్ రోడ్ తీసుకురావాల్సి వచ్చింది. అక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ కనుక ఒకసారి సరిగ్గా చూసుకుంటే మొత్తం మీద ఎయిర్పోర్ట్ రావడం కూడా సింపుల్గానే ఉన్నప్పటికీ కూడా ఒక స్థాయిలో అంటే ఆ బ్రిడ్జ్ కనుక పూర్తి అవ్వకపోతే కనుక ఇంకా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం మీద విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వచ్చినప్పటికీ కూడా అల్లూరు సీతారామరాజు పేరుతో మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు, అవుతుంది, ఆల్రెడీ అవుతూనే ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ జూలై 1st వీక్లో ఆల్రెడీ ఇనాగ్రేట్ చేస్తారని భావించారు. అయితే జూలై 2nd వీక్ దాన్ని పోస్ట్పోన్ చేశారు. జూలై 2nd వీక్లో కూడా మోదీ షెడ్యూల్ పూర్తిగా ఇంకా రాకపోవడంతో మొత్తం మీద ఈ మంత్లో ఉంటుందా లేకపోతే నెక్స్ట్ మంత్లో ఇది ఇనాగ్రేషన్ చేస్తారా? ఒకవేళ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఏదైతే లోకల్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తారా లేదంటే లోకల్ ఫ్లైట్స్ కూడా సిటీ సెంట్రల్ ఎయిర్పోర్ట్ నుంచి రన్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ ఇక్కడి నుంచి రన్ చేస్తారా అనే ఇంకా డైలమా లేదంటే ఇంకా కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంది. దీన్ని క్లియర్ చేయవలసిన
బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజల అవసరాలను అనుగుణంగా ఉంచుకుని దీన్ని పూర్తి స్థాయిలో దీనికి ప్రజలకు అందుబాటులో తేవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రజల భిన్నాభిప్రాయాల ప్రకారం చాలా భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే లోకల్ ఫ్లైట్కి సంబంధించిన లోకల్ ఫ్లైట్స్ మన సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనం రన్ చేసి ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏదైతే ఉందో ఇది అల్లూరి సీతారామరాజు భోగపురం ఎయిర్పోర్ట్ నుంచి రన్ చేస్తే అది మరింత సౌకర్యంగా కల్పిస్తుంది. ఎందుకంటే లోకల్ ఫ్లైట్స్కి చాలా తక్కువ టైం పడుతుంది. సో దాన్ని రీచ్ అవ్వడానికి సీతారామరాజు ఎయిర్పోర్ట్ వరకు అంటే భోగపురం ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అవ్వడానికి 2-3 hours ముందే బయలుదేరవలసి వస్తుంది. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని ఈ ఏదైతే ఎయిర్పోర్ట్లకు మనం అంటే వేరే స్టేట్లకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళేటప్పుడు కూడా ఆ ఖర్చు కన్నా సరే ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనే ఊహాగానాలు అనిపిస్తున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికార వర్గాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే దారి ఉందో ఆ భోగపురం ఎయిర్పోర్ట్కి రావాల్సిన దారి ప్రస్తుతానికి అయితే కన్ఫ్యూజ్గానే ఉంది. ఫైనల్గా మనకు తెలిసిందంటే ఏదైతే వే ఉందో ఆ వే భోగపురం ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి అయితే ఎక్కడైతే మన విజయనగరం జంక్షన్ దాటిన తర్వాత భోగపురానికి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఒకవేళ సర్వీస్ రోడ్ నుంచి వచ్చేసరికి అయితే కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తున్నాయి, కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. సో పూర్తి స్థాయిలో అంటే ఎయిర్పోర్ట్కి రావాల్సిన వాళ్ళు ట్రావెలింగ్ టైం కంపల్సరీ 2 hours ముందు వేసుకుని కేవలం ఫర్ ట్రావెలింగ్ టైం 2 hours వేసుకుని విశాఖపట్నం నుంచి బయలుదేరి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు భోగపురం ఎయిర్పోర్ట్కి రావాలి. ది టార్చ్ అన్టోల్డ్ స్టోరీస్ ప్రజల కోసం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ భోగపురం ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. సో ఇందులో భాగంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇటువంటి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ చూడాలంటే ప్లీజ్ ఫాలో వైజాగ్ ఎంపైర్ ది టార్చ్ అన్టోల్డ్ స్టోరీస్. మరో వీడియోలో మరొకసారి కదా, అంతవరకు మీ జర్నలిస్ట్ శివరామణి. థ్యాంక్ యూ.